ఎవరు నాయనా నువ్వు? విక్రముని దౌర్జన్యాలకు తలవొగ్గలేక మీ ఆదర్శాలు విని మీరు ధర్మమూర్తులని నమ్మి కొండంత ఆశతో మీ కొలువు కోసం వచ్చాను. ముక్కు మొహం తెలియని కొత్త వాళ్లకు అంత తేలిగ్గా కొలువు దొరుకుతుందా? నీ తండ్రి ఎవరు, తల్లి ఎవరు, ఎక్కడి వాడు? తల్లిదండ్రులే ఉంటే ఇక్కడికి వచ్చే అవసరమేముంటుంది? దిక్కులేని వాణ్ణి కనుకనే మిమ్మే తండ్రిగా భావించి మీ ఆశ్రయానికి వచ్చాను. ఇనాలు పలికావురా బుల్లోడా? లేసుకబాబు కొలువు అంటే లేసుగా తలచేవా? నీతులుండయి, నియమాలుండయి, తెలిసే ఓరుకుండదా? సింగపు నోట సిగబెట్టి పోరు చేసే నేర్పుండదా? మా పోటరోళ్లతో చేయి కలిపి నీ సత్తా ఎరుక చూపే సత్తు ఉండదా? శాబాష్, విడుదల చేయించండి.
అక్కడ చుక్కలని పేరు చూడడం ద్వారా పట్టుకొచ్చినా పట్టు కట్టినా ఎవడో నగులు కుట్ల మరైనా శ్రీయంద్రియం ప్రతన్నజీవ ప్రభాదేవి అమ్మ బాబు పావులు కుట్లనే వద్దు పావులు కుట్ల పారేయండి ఇది పావులు కొట్ట తాళమే చెప్తున్నావే నేను పాడుకోనయ్యా తాళం వేసావా ఆయన తాళం చేయాలి దేహబల గంధేవ దేశ గంభీర ఆశ్రిత కోలాహల ప్రకటిత టపాటోపా ఎవడు వాడు మా మాట ఎత్తవద్దని ఎన్నోసార్లు మందలించితివి మహారాజులమని మరచిపోగుతున్నావు హెచ్చరిక కాదు కాదు మహారాజులు కాదు మహారాజులు గారి తమ్ములు గారి కుమారులు గారు చాలేవయ్యా కట్టి కొట్లో పడేసిన తర్వాత ఏ కట్టైనా ఒకటే కటిక నేల దిబ్బ రొట్టి మట్టె ముంత తెలీదు ముంత ముంత మా ఊరిని పరీక్షించుతున్నావు ఇది మనూరు కాదు ఏమంటివి బయటపడ నిమ్ము చూడగాక ఏం బాబు తేరగా వచ్చిందా ముట్ట పగలు కొడుతున్నావు ఇదే నోళ్ళు కొట్టి తెచ్చింది కాదు ఒళ్ళు విరిచేసింది ఏమా నోటి తుడుకు ఆడదానివి కనుక ఆరాట పెట్టిన అంతు తేల్చక వదిలి పెడుతున్నాం మహారాజులు మతి లేని రాజు చాలే తీసుకో మన్నన లేని మాట మొగమాటం లేని సజ్జ ఈ సజ్జ రొట్టెల విందు మాకు రుచించం అయ్యా రుచించవే పాపం పప్పు పాయసాలు వస్తాయి పస్తులతో పడు పస్తులా మన ఇంటావంటా లేదే సరే అదే పడవేసి పొమ్ము మా బాబే అలారా దారికి అదురుగొడ్డలే నిన్ను చూసి అట్ట బెదిరిపోతాడేటి వస్తాడు కదూ కళ్ళింతపడ్డాడు అంతే నువ్వు ఆ తట్ట కొట్టుకెత్తుకెళ్ళు కొంచెం దూవస్తాను మరి నీ వీరులా ఏమో నాకేం తెలుసు నువ్వే చెప్పిస్తూ నీకోసమే తప్పిస్తూ కలల అలల మీద తేలిపోతూ వస్తూ ఉంటే వీళ్ళు పట్టేశారు తప్పితే ఎక్కేద్దాం తప్పిస్తే తల తప్పిస్తా మరేం భయం లేదులే నన్నే చెప్పిస్తూ నా కోసమే తప్పిస్తూ కాళ్ళు ముడుచు పడుకో కళ్ళ ఇంపు తెస్తా ఇందా రొట్టె వస్తా అతిలోక పూర్వసి వట్టి గుట్టేనా